హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా బాత్ అండి. మనం ఫంక్షన్ స్టైల్‌లో ఈ టమాటా బాత్‌ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ మార్నింగ్ పూట బ్రేక్‌ఫాస్ట్‌గా ఈ టమాటా బాత్‌ని ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో ప్రాసెస్‌ని చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక టీ స్పూన్ నెయ్యి గూడా వేసుకోవచ్చు. ఒక టీ స్పూన్ పచ్చెనపప్పు, ఒక టీ స్పూన్ మినపగుండ్లు, ఒక అర టీ స్పూన్ ఆవాలు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా తరుముకొని వేసుకోవాలి. ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలను పచ్చివాసన పోయేంత వరకు కూడా మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గినాక ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఒక టమాటాను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. టమాటాలు మగ్గినాక ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని ఇప్పుడు అందులో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో 3 కప్పుల వరకు వాటర్‌ని పోసుకోవాలి. ఒక కప్పు రవ్వకి 3 కప్పుల వరకు వాటర్‌ని పోసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి. ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర తురుముని వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లోకి ఉంచుకొని ఒక కప్పు రవ్వని వేసుకోవాలి. బొంబాయి రవ్వని వేసుకోవాలి. రవ్వ వేసుకుంటూ గరిటెతో కలుపుతూ ఉండాలండి. లేకుంటే ఉండలు కట్టిపోతుంది. రవ్వ మొత్తం వేసుకుంటూ చిన్నగా వేసుకోవాలి రవ్వని. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ జేసుకోవాలి. ఈ విధంగా కొంచెం పలచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ జేసుకోవాలి. అలాగే మనం ఆయిల్‌లో వేయించి పెట్టుకున్న పల్లీలను గూడా వేసుకోవాలి. వేసుకొని స్టవ్ ఆఫ్ జేసుకోవాలి. కొంచెం నిమ్మరసాన్ని పిండుకోవాలండి. ఇలా నిమ్మరసం పిండుకోవడం వల్ల ఈ టమాటా బాత్ అనేది మంచి టేస్ట్ వస్తుందనమాట. అంతే అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ జేసుకున్నాం గాబట్టి, ఒక నిమిషం వరకు మూత పెట్టుకొని అలా వదిలేసి తర్వాతకి సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫంక్షన్ స్టైల్‌లో ఈ టమాటా బాత్‌ని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది. చట్నీ కూడా కొంచెం పల్చగా చేసుకోవాలండి. అప్పుడు మనకి తినడానికి కంఫర్ట్‌గా ఉంటుంది. మీరు ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.